ఓకే అడిగారు, నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తానని కూడా చెప్పినారు. కాకపోతే ఆయన అనేది ఏంటంటే ఏమీ లేని దానికోసం ఇప్పుడు ఏదో పేపర్లో వచ్చింది 10 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ కేసు దర్యాప్తుకు అవుతుందని. ఆ దర్యాప్తు ఎందుకు, మన ఇద్దరం నువ్వు నేను తెలుసుకుంటే అయిపోద్ది కదా అని విన్నారు కదా, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు ఎన్నిసార్లు. ఆ ప్రపోజల్కి మీ స్పందన అధికార ప్రతినిధిగా? దానికన్నా ముందు ఒక చిన్న కరెక్షన్ వెంకటకృష్ణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఇంట్రోలో ఒక మాట చెప్తూ బోఫోర్స్ కేసు అక్యూజ్ చేసింది రాజీవ్ గాంధీ గారిని అని అన్నారు. బట్ హీ వాజ్ నాట్ ప్రూవెన్ గిల్టీ. ఢిల్లీ హైకోర్టు బోఫోర్స్ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది. దానిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ, ఎనీ అదర్ ఆఫీషియల్ కానీ, పబ్లిక్ సర్వెంట్ కానీ గిల్ట్ కాదు, ఇట్ ఈస్ అ ఫాల్స్ కేసు అని ఢిల్లీ హైకోర్టు చెప్పిన మాట. దయచేసి మీ రికార్డు నుంచి దాన్ని తీసేయండి. ఒకటి తీయడానికి లేదు. 2 మీరు అంటే అప్లోడ్ చేసేటప్పుడు ఈ అసెంబ్లీలు ఫాలో అయ్యి మాకు కూడా రికార్డు తొలగించమని అనే అతను గిల్ట్ అయ్యాడు. అందులో ఒటావియో కత్రోచి బోఫోర్స్ లో గిల్ట్ అయ్యాడు. ఆయన రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు దాంట్లో పోతే అది ఇష్యూ అయిపోతుంది. మరి ఢిల్లీ హైకోర్టు మీరు గూగుల్ చేసి చూడండి, ఢిల్లీ హైకోర్టు హాస్ గివెన్ క్లీన్ చిట్ టు రాజీవ్ గాంధీ గారు. చనిపోయాడు కానీ ఇచ్చుంటారులే కానీ అదేంటండి, చనిపోతే నేరము రికార్డు తొలగించడమే కదా. రాహుల్ గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన గిల్ట్ గా ఒక్క నిమిషం అన్న, రాజీవ్ గాంధీ గారికి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారని మీ మాట చేయాలి. మీకు నేను మళ్ళొకసారి స్పష్టం అదే చెప్తాను సార్. ఢిల్లీ హైకోర్టు చెప్పింది రాజీవ్ గాంధీ గారు కానీ ఏ పబ్లిక్ సర్వెంట్ కానీ దీంట్లో గిల్ట్ కాదు, క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అదే మీరు అంత చెప్పేసినారు అనేది ఒక అంశం. రెండోది, ఇందాక కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మొదటి నుంచి ఈ కేసు జస్ట్ అట్ ఎ గ్లాన్స్ చూద్దాము. ఫార్ములా ఈ రేస్ గురించి కేసు కట్టిండ్రు, దానకిషోర్ గారు కేసు పెట్టిండ్రు. మీరు అన్నట్టు డ్యూ పర్మిషన్ విత్ గవర్నర్ అండ్ డ్యూ కన్సల్టేషన్ విత్ హైయెస్ట్ అథారిటీ సొలిసిటర్ జనరల్ గారితో పర్మిషన్ తీసుకొని డిస్కస్ చేసి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కేసు కట్టిండ్రు. తెలంగాణ ప్రజలకి ఇందులో ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ల ద్వారా నిజంగానే నేనేం తప్పు చేయలేదని చెప్పుకునే క్రమంలో బుకాయింపు మాటలు లేదా ఇంకా ప్రతిదాడి మాటలు మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, క్రైమ్ జరగలేదు, అవినీతి జరగలేదని తెలంగాణ ప్రజలు మొత్తం నమ్ముతున్నారు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. బట్ తెలంగాణ ప్రజలకు పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఉంది. సరే, వారు కోర్టుకు పోయినరు, వారు రైట్, దాన్ని ఎవరు కాదని లేదు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేసింది. అక్కడ వరకు రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలని ఏకరువు పెడుతూ వచ్చిండ్రు. ఏదో సింపతి గ్యాదర్ చేసుకుందాము, నేను అసలు ఏ అవినీతికి పాల్పడలేదు, నేనంతా నిక్కచ్చిగా ఉన్నానని చెప్పే ప్రయత్నం. మరి ఈడీ కేసు అయిపోయిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకండి? ఈడీ అయితే మా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో లేదు కదా. ఈడీ కేసు రిజిస్టర్ చేసి మిమ్మల్ని విచారణకు పిలిచి మీరు 1-2 వాయిదాల తర్వాత అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి బయటకు పంపించిన తర్వాత కూడా ఈడీ కూడా రేవంత్ రెడ్డి గారి ఈడీ ఆఫీస్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారిని కక్ష సాధింపు అంటే జనాలకు సింక్ అవుతుందా? జనాలు నమ్ముతారా? ఈడీ ఉండేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే ఇదేదో ఉంది, మతలబ్ అయితే ఉంది అనే సమాచారం ప్రజలకు పోతుంది. ఒకటి. కేంద్రం రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తుందని కదా వాళ్ళు చేస్తున్న అసలు వాళ్ళ ఈ మొత్తం భారతదేశంలో ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్న ప్రతి దగ్గరికి సిబిఐ ఈడీ పోయింది, ఒక్క కేసీఆర్ గారి దగ్గరికి తప్ప. ఇంతకంటే క్లోజ్ మోడీకి వ్యాలిడ్ పాయింట్ కదా, మోడీకి ఇంతకంటే క్లోజ్ పర్సన్ ఎవరైనా ఉంటారా? ఆ కవిత గారి మీద వస్తున్నాడికి ఆ కవిత గారి మీద కూడా ఎట్లాగా అసెంబ్లీ పోయింది, పార్లమెంట్లోనన్నా 4 మా మిత్రుడికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అండర్స్టాండింగ్లో భాగంగా బండి సంజయ్ని దించినందుకు కృతజ్ఞతగా అని వాళ్ళు అవయవదానం చేసి ఇటు సహకరించారు, అటు కవిత మీద మీరు అంటే లిక్కర్ కేసులో చర్యలు లేవు, కేసీఆర్ మీద చర్యలు లేవు, అసలు మనల్ని నమ్మట్లేదు అని బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజల విషయంలో ఆలోచించి కవిత గారిని లోపలేస్తేనన్నా ఈ సింపతి వర్కౌట్ అవుతుంది, అంటే మనకు కలిసి వస్తుంది, అగ్రెసివ్ అవుతున్నాం. మీరు చూడండి, సింపుల్ అండి, సింపుల్. పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత గారు లోపలికి పోయినరు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చి ఇదే తెలంగాణ ప్రజలను ఆలోచించుకోమని వాళ్ళకే ఇస్తున్నారు. నేనేమంటున్నా, కేటీఆర్ గారు మాట్లాడింది కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపించింది. అసలు నిజంగా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పినామంటే నిజంగానే ఎవరన్నా సీరియస్గా అనుకునేది దాన్ని. లోపల మనం జై భీమ్ సినిమా చూసినాం కదా, దానిలో ఒక పోలీస్ ఆఫీసర్ని బోన్లో నిలబెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తారు. నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఏదో ఒక్కటి చెప్పు